మహిళల ఆర్థిక స్వావలంబన గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిందని శాసనసభ్యులు చిర్రి బాలరాజ్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా చేలుగుమెల్లి మండలం బరింకలపాడు క్యాంపు కార్యాలయంలో డ్వాక్రా సంఘాల సహాయకులకు 374 ఆధునిక 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ, ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజనలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు చెక్కులను బాలరాజ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ మాట్లాడుతూ మహిళల సాధికారతకు డ్వాక్రా సంఘాలు పునాది వంటివని, వాటి బలోపేతం ద్వారానే కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్నారు. వివోఏలు గ్రామస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కీలక భూమిక పోషిస్తున్నారని, వారి పనితీరును మరింత సమర్థవంతం చేయడానికి టెక్నాలజీ వినియోగం అవసరమని పేర్కొన్నారు. 5G స్మార్ట్ ఫోన్ల ద్వారా వివోఏలు త్వరితగతిన సమాచారం పంచుకోవడంతో పాటు పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. మహిళల అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వమే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. అదేవిధంగా వివోఏల సంక్షేమ దృష్ట్యా కేవలం 400 ప్రీమియంతో 5 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేలా వ్యక్తిగతంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల వివోఏలు భవిష్యత్తులో ఆర్థిక భద్రతను పొందగలరని పేర్కొన్నారు. అదేవిధంగా జనసేన మండల జనసేన అధ్యక్షులు నక్కా పుచ్చరాజు గారిని, వెనకాల చూసి వేలేరుపాడు ఆవునారాయణ గారిని, పోలవరం గుణపర్తి చిన్ని గారిని, అదేవిధంగా కుక్కనూరు నుంచి జ్యోతి గారు, లేకపోతే అందరికీ నమస్కారం. పనిచేస్తున్నాం కాబట్టి మా అందరి కోరిక ఒకటే సార్, ఐడి కార్డులతో పాటుగా మా అందరికి కూడా ఇన్సూరెన్స్ అనేది కావాలి సార్. మేము ఈ వర్కులు చేస్తూనే చాలా మంది వివోఏలు మరణించి మీరు కొంచెం ఎలా వినిపించట్లే. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతేనా? ఓకే, మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. అలాగే ఇందాక అందరు కూడా మాట్లాడుతున్నారు, ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణం ఏర్పడిందని. నిజంగా అందరి మొహాల్లో కూడా ఒక సంతోషకరమైన ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మంచి స్మార్ట్ ఫోన్లు మీ అందరికీ వస్తున్నాయి, అవునా కదా? హ్యాపీయా? హ్యాపీ కదా? ఓకే, ఇలాంటి మంచి కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మీ ఏదైతే ఏపీఎంలు అందరూ కూడా వచ్చి ఇలాగా మనం స్మార్ట్ ఫోన్లు పైనుంచి వస్తున్నాయని మనం డిస్ట్రిబ్యూషన్ చేయాలి, మీరు మాకు సమయం కేటాయించాలంటే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన ఏజెన్సీ గ్రామాల్లో ఈ స్మార్ట్ ఫోన్ లేక ఉద్యోగ విషయంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో మన అందరికీ తెలిసిన విషయమే. సరిగా ఫోన్ సిగ్నల్స్ లేకపోతే మనం చేసే పని ఇమీడియట్లీగా ఆన్లైన్ అవ్వక కానీ, రిజిస్ట్రేషన్ అవ్వక కానీ మనం ఎప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడుతూ వచ్చాం. కానీ ఈరోజు మన ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఉద్యోగ విషయంలో ఎక్కడ కూడా అలసత్వం జరగకూడదు, ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకూడదు. ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా, మీ వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా, అలాగే మీ బిజినెస్లకు ఉపయోగపడే విధంగా ఈరోజు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని మళ్ళీ వాటిని నెలలా తిరిగి కట్టేటువంటి వెసులుబాటు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రూపులను ఏర్పాటు చేయటం, దాన్ని ఇంకా డెవలప్ చేసే విధంగా మీ అందరిని కూడా వివోలుగా పెట్టి మీకు కొంత ఆర్థిక వేతనాలు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేయటం. ఇలాగా గ్రామాల్లో, గిరిజన గుడాల్లో ముఖ్యంగా అనేక ఇబ్బందులు పడుతున్న 347 మందికి ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లు అందించడం చాలా
చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున మీ అందరికీ ఒక చేయూతనివ్వటం, అలాగే గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మీ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మాకు అందిస్తున్నారు. అలాగే ఎప్పుడు ఏ కార్యక్రమం అయినా సరే చక్కగా మీ అందరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి పార్టీ అధికారం వచ్చిన తర్వాత పోలవరం నియోజకవర్గ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేస్తూ